పుష్యమాసం నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతరను నిర్వహిస్తారు ఆదివాసులు. చెట్టు పుట్టకు పూజలు చేసే గిరిజనులు ఆ ప్రాంతంలో పులిని తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారు. 18 ప్రతిమల సముదాయాన్ని కామ్ దేవునిగా, ఎలుకలను కుల దైవాలుగా ఆరాధిస్తారు. ఇక ఆ వంశానికి చెందిన ఆదివాసీ మహిళ 2 కిలోల నువ్వుల నూనెను తాగడం ఆనవాయితీగా వస్తుంది. ఇంతకీ కామ్దేవ్ జాతర విశేషాలు ఏంటి? జాతరను ఎక్కడ జరుపుకుంటున్నారు? ఐ న్యూస్ స్పెషల్ స్టోరీలో చూద్దాం. కొండాకోణల్లో జీవనం, నిండైన అమాయకత్వం, కల్మషం తెలియని మనస్తత్వం. ప్రతి నెల పండుగలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు, అందుకు తగ్గట్లుగా వేషధారణ. ఇది ఆదివాసీ గిరిజనుల ప్రత్యేకత. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీలకు పెట్టింది పేరు. వివిధ తెగల రూపంలో జీవిస్తున్న వారి ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. వారి సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ ఆశ్చర్యం కలిగించేవే. జిల్లాలో ఆదివాసీల పండుగలు అన్నీ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అందులో కామ్దేవ్ జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. నాగోబా జాతర ప్రారంభానికి ముందు నార్నూర్ మండల కేంద్రంలో కామ్దేవ్ జాతర జరుగుతుంది. పుష్య పౌర్ణమికి కామ్దేవ్ను తొడసం వంశీయులు కొలవడంతో జాతర ప్రారంభమవుతోంది. 15 రోజుల పాటు జాతర ఘనంగా జరుగుతుంది. పూర్వకాలంలో తొడసం వంశస్థుడైన కమ్ము పటేల్కు రాత్రివేళ కలలో కామ్దేవుడు ప్రత్యక్షమై గ్రామమంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే వ్యవసాయ భూమిలో కొలువయ్యానని, తనను కొలవాలని చెప్పాడట. నాటి నుంచి ఏటా పుష్య పౌర్ణమితో కామ్దేవ్ను తొడసం వంశీయులు కొలుస్తున్నారు. ఈ జాతర ముగింపుతో ఇక్కడికి వచ్చిన ఆదివాసీలు నాగోబా జాతర కేస్లాపూర్కు తరలి వెళ్తారు. మరి ఈరోజు మనకు ఈ కామ్దేవ్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా మీరు చూస్తున్నారు, అందరూ కూడా దేవుళ్ళ దగ్గర వస్తారు, మొక్కులు తీర్చుకుంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటి మనకు పూర్వీతంగా పరంగా ఫస్ట్ నుంచే ఇక్కడ మన ఒక సాంప్రదాయ పరంగా ముందు నుంచి కూడా ఇక్కడ మా ఆదివాసీ సాంప్రదాయాలకి ఇక్కడ ఒక నూనె తాగడం అనేది ఎక్కడ లేదు, మన కామ్దేవుని దగ్గరే ఉంటుంది. ఆ దేవుని కూడా ఏం సమర్పిస్తారంటే నూనె సమర్పిస్తారు. ముందుగా మాన్కపూర్లో మాసేమాల్ పెన్ దేవతకు తొడసం వంశస్థులు పూజలు చేస్తారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన తొడసం వంశస్థులు కామ్దేవ్ క్షేత్రానికి చేరుకుంటారు. తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం పుష్య పౌర్ణమి రోజున మహాపూజలను నిర్వహిస్తారు. కామ్దేవ్ ఆలయం వద్ద తొడసం వంశీయులు నిర్వహించిన పూజలతో నార్నూర్ జాతర ప్రారంభమైంది. చిత్తగూడకు చెందిన తొడసం వంశీయులు మాన్కాపూర్ మర్రి చెట్టు వద్దకు చేరుకొని ఆదివాసీ సాంప్రదాయాలతో కామ్దేవ్ ఆలయానికి చేరుకున్నారు. చిత్తగూడ నుంచి తొడసం వంశీయులు కామ్దేవ్ ప్రతిమలను తెచ్చారు. తొడసం వంశీయులైన తెలంగరావు, రాజు, లచ్చు పటేల్, గోపాల్, సీతారాం యాదవ్, భీమ్రావు, తొడసం నాగోరావుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో తొడసం వంశస్థుల పుణ్యక్షేత్రం శ్రీ 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 కామ్దేవ్ దేవస్థానం యందు పుష్యమాసం పూర్ణిమ రోజున మహాపూజ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి తొడసం వంశస్థులతో పాటు వేలాది భక్తులు వచ్చి ఈ పూజ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క కోరికలను మొక్కి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా తరతరాలుగా వస్తున్న మా తొడసం ఆడపడుచు కొద్దపూర్ గ్రామానికి చెందిన మిశ్రం నాగుబాయి 3వసారి నువ్వుల నూనె దగ్గర 3 కిలోలుగా తాగడం జరిగింది.
కంప్యూటర్ యుగంలోనూ ప్రపంచం ఎంతగానో అభివృద్ధి సాధించినా వారి సాంప్రదాయాలను మాత్రం పాటిస్తూనే ఉంటారు. కామ్దేవ్ జాతరలో మరో అరుదైన ఘట్టం తొడసం వంశానికి చెందిన ఆడపడుచు 2 కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవటం. ఈ మొక్కు తీర్చుకోవడం కోసం వారు నెల రోజుల ముందే నువ్వుల నూనెను ఇంటి వద్దే స్వయంగా తయారు చేస్తారు. ఇంకా తొడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి పూజకు తీసుకొచ్చిన నువ్వుల నూనెను సేకరిస్తారు. అలా సేకరించిన నూనెను మేస్రం నాగుబాయి తాగి మొక్కు తీర్చుకుంది. ఇటువంటి మొక్కుల ఆచారం 80 ఏళ్లుగా వస్తోందని తొడసం వంశానికి చెందిన ఆడపడుచులు 3 ఏళ్లకు ఒకరు చొప్పున ఈ నువ్వుల నూనె తాగుతారని భక్తులు చెబుతున్నారు. ప్రతి ఏటా పుష్య పున్నమి వెన్నెల రోజు అర్ధరాత్రి మహాపూజ జరిగే తొడసం వంశుల పుణ్యక్షేత్రం, పుణ్యభూమి, జన్మభూమి అని చెప్పొచ్చు. రాత్రి మహాపూజ జరిగి ఈరోజు మనకు ఇక్కడ తొడసం వంశుల దర్బార్ అనే నిర్వహించడం జరిగింది. ఒక మహత్వం గల ప్రదేశంగా ఈ పుణ్యక్షేత్రాన్ని మేము భావిస్తున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో తొడసం వంశులు కాకుండా వివిధ కులాలకు, మతాలకు అతీతంగానే ఈ జాతర అనేది నిర్వహించడం జరుగుతుంది. పుష్యమాసం మొదలు అమావాస్య వరకు ఆదివాసులు చెప్పులు లేకుండా నేలపైననే నిద్రిస్తూ కఠిన నియమాలను పాటిస్తారు. మొక్కులు చెల్లిస్తారు. అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తున్న యుగంలో తమ వారసులకు సాంప్రదాయాలను పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆదివాసులు. కామ్దేవ్ జాతర వద్ద మౌలిక వసతులు లేక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రభుత్వాలు అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.